బ్యాక్ టు న్యూస్. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సిబ్బంది కేటాయింపు కూడా 2021లో మోయినాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు. దీనికి ఏ అనుమతి లేదు. 5 సిబ్బంది 240 మంది విద్యార్థులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తూ ఉంది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 మంది సిబ్బందిని, 2 వాచ్మెన్లు, పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి దానికి మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది. కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది. ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోలేదు. ఈరోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి, సరుకుల సరఫరా జరిగింది. మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది. మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది ఈ సందర్భంగా. మరి 70% పైగా గురుకుల భవనాలు లేవు. మరి అద్దె భవనాలలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల వేయడం జరిగింది. మరి ఒక మాఫియా నడిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన ద్వారా ఈ మొత్తం ఇది ఏదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది. అదేవిధంగా గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు. అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే ఈయన వెంట ఉండి ఈయనకు సహాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకు వంత వాడే వాళ్ళందరూ. అయితే వీటి మీద కూడా మేము నిబంధనలు తొలగించి మళ్ళీ టెండర్ ప్రాసెస్లో మేము సరుకులు అవి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మేము వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా మరి వెంటనే తగు చర్యలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు జరగకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, మరి ప్రభుత్వ డబ్బులు ఏదైతే పిల్లల కోసం మనం కేటాయిస్తూ ఉన్నామో అవి 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మరి గురుకుల ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మెస్ ఛార్జీలు కూడా మేము పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఈరోజు 200% పెంచినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక వాళ్ళ